ఇచ్చింది. 4 దశాబ్దాలు నాకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీలకు గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలు నాకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీలకు గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలు నాకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీలకు గౌరవం ఇచ్చింది. ఆయన రచ్చ చేశారు. జీవన్ రెడ్డి పూర్తి బయట ఉంటే కూడా మనం కొంచెంసేపట్లో ప్లే చేస్తాం. బట్ ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రివ్యూ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, తర్వాత సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, ప్రభుత్వ అడ్వైజర్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచారు. కొరుట్ల, జగిత్యాల ఈ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ జరుగుతుంది. జగిత్యాలకు సంబంధించి అక్కడ ఫిరాయింపు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ ఉన్నారు, ప్లస్ జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయనను పిలిస్తే నేను రానని చెప్పి జీవన్ రెడ్డి బయటకు వచ్చి ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తాను, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఒకటి. రెండవది ఆయన చెప్పింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ పై పోరాటం చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఏమని సమాధానం చెప్తాం, నేను దీన్ని జీర్ణించుకోలేకపోయాను, అందుకే బయటకు వచ్చాను. పీసీసీ చీఫ్ కి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎన్నో కష్టాలు భరించాను, నేను పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోతాను, ఇది నా పార్టీ, నేను ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కి నిరసనగా మాత్రమే నేను వెళ్ళిపోతున్నాను. పార్టీ విధానానికి, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ విధానానికి వ్యతిరేకంగా సమావేశం జరుగుతోంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేస్తున్నారు. నా సుదీర్ఘ జీవితం కాంగ్రెస్ పార్టీలో సాగింది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు కాంగ్రెస్ కూడా విలువ ఇచ్చింది అని చెప్తూ ఈ సమావేశంలో సంజయ్ లాంటి వారిని ఎలా పిలిచారు, వేరే వాళ్ళు ఉంటే మనం ఎలా అంతర్గత మీటింగ్ లో చర్చించుకుంటాము, దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి, నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అతను చేస్తున్న అక్రమాలపై పోరాటం చేస్తున్నాను, ఇప్పుడేమో మీటింగ్ లో ఇలాంటి వ్యక్తిని కూర్చోబెట్టారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని మన ఈ మీటింగ్ లో కూర్చోబెట్టామంటూ జీవన్ రెడ్డి అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఫుల్ బైట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. చెప్పట్టు నేను ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం, 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టీఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడిపోయేద్దాం అని తలుసుకునే సమయం లోపల ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు, సూచనలు, ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా, నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా
నేను ఆశ్రయించుకుని వచ్చాను. అది నా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో వీళ్ళు ప్రజల్లో చురుగని చేసే విధంగా మీరు చేస్తుంటే నేను దాన్ని జీర్ణించుకోలేక నేను దయచేసి మరి బయటకు వెళ్ళిపోతున్నా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. దిస్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. నాకు ఇంత దృష్టకరమైన జీవన యొక్క పరిస్థితిని చూడాల్సి వస్తుందని చెప్పి ఊహించండి. అటువంటి సందర్భాలు వచ్చినాయి, ఆయన భరించా. ఇటువంటి సందర్భాలు వచ్చి భరించా నేను. దీనికి ఏదైతే పరిష్కారం లభిస్తుంది, ముగింపు లభిస్తుంది, దాని కొనసాగింపు ఏదైతుందో, గృహం ఇదేదైతుందో, మరి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటామని చెప్పాలంటే సారీ నాకు క్షమించండి అన్న. బయటకు వెళ్ళిపోతారా, పార్టీ నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు పార్టీకి వెళ్ళిపోతానే? నేను ఎందుకు వెళ్ళిపోతా పార్టీకి వెళ్ళి? కూసే ఇట్స్ మై పార్టీ, ఇట్స్ మై పార్టీ. ఇవాళ సమావేశం జరిగినటువంటి ఒక అప్రజాస్వామిక రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని ఏదైతుందో తగ్గించే విధంగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుడు వారికి క్షమాపణ కోరి నేను బయటకు. సార్, రాహుల్ గాంధీ ఆలోచనలు తెలంగాణ అమలు కావట్లేదు కదా మీకు? అది మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి. ఇలా ప్రత్యేకంగా నేను గమనించి దాని మీద ఏదైతున్నదో నా అభిప్రాయం చెప్పి నేను సమావేశం వెళ్ళి నిష్కృతం అవుతున్నాను. జరిగిన అన్యాయం పట్ల నాకు అన్యాయం నాకు కాదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది. ఊసే నాకేమన్యాయమే? పార్టీ దృష్టికి తీసుకొని ఎవరు నాకేమన్యాయం జరిగిందండి? నీతోని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నట్టున్నా. నన్ను కాదు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుండ్రు.